నంబర్ 1. చైనాలోని గువోలియాంగ్ టన్నెల్ను 1970లలో కేవలం 13 మంది గ్రామస్తులు చేతులతోనే కొండను కోసి నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్లు పొడవుగా నిటారుగా ఉన్న కొండలో గుండా వెళ్తుంది. గార్డు రైల్స్ లేవు. కఠినమైన మలుపులు, 100 అడుగుల ఎత్తు పతనాలు. అందుకే దీనిని తప్పిదాలను క్షమించని రోడ్డు అని అంటారు. నంబర్ 2. టెనెస్సీ రాష్ట్రంలోని కింగ్స్పోర్ట్లోని సెన్సాబా టన్నెల్ అనేక భయంకరమైన కథలతో ప్రసిద్ధి. ఒక శిశువు ముంచి చంపడం, టన్నెల్ యజమాని తన కుటుంబాన్ని హత్య చేయడం, లేక చీకటిలో అరుస్తూ తిరిగే పిచ్చివాడు, ఇలాంటి కథలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన వారు కార్లు ఆగిపోవడం, ఇంజిన్ మృతి చెందడం, శిశువు ఏడుపులు, అడుగుల శబ్దాలు, నీడల రూపాలు కనిపించాయని చెబుతారు. నంబర్ 3. నార్వేలోని లేర్డాల్ టన్నెల్ ప్రపంచంలోనే పొడవైన రోడ్డు టన్నెల్, 24.5 కిలోమీటర్లు, అంటే 15 మైళ్లకు పైగా. ఇది పూర్తిగా దాటడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది. మధ్యలో ఎక్కడా బయటకు వచ్చే అవకాశం లేదు. టన్నెల్ హైప్నోసిస్ డబుల్ కొటేషన్ ని నివారించడానికి లోపల నీలం, పసుపు రంగు కాంతులు అమర్చారు. కానీ అవే మొత్తం టన్నెల్ను ఒక వింత స్పేస్ షిప్ కలలా అనిపింపజేస్తాయి. నంబర్ 4. ఫ్రాన్స్, ఇటలీని కలిపే మాంట్ బ్లాంక్ టన్నెల్లో 1999లో ఒక ట్రక్ అగ్ని ప్రమాదం 1800 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగి 39 మంది మరణానికి కారణమైంది. వేడి పొగతో టన్నెల్ నిండిపోవడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. ఈ రోజు డ్రైవర్లు టన్నెల్లో ట్రక్కులు కనిపిస్తే భయపడుతుంటారు. నంబర్ 5. స్లోవేనియాలోని హుడా జామా టన్నెల్ ముందుగా బొగ్గుగని. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది 700 మందికి పైగా ఖైదీలను చంపి పాతిపెట్టిన సమాధిగా మారింది. 2009లో ఇది తెరవబడినప్పుడు ఎముకలు, వ్యక్తిగత వస్తువులు బయటపడ్డాయి. అక్కడ చల్లని గాలి, షివర్ వచ్చే చీకటి శబ్దాలు ప్రజలు అనుభవిస్తారని చెబుతారు. నంబర్ 6. అలాస్కాలోని ఆంటన్ ఆండర్సన్ మెమోరియల్ టన్నెల్ ఉత్తర అమెరికాలోనే పొడవైన హైవే టన్నెల్, 2.5 మైళ్లు. ఇది కార్లు మరియు రైళ్లు మారుమారుగా ప్రయాణించే సింగిల్ లేన్ టన్నెల్. గోడలు చిత్తడిగా ఉండటం, పూర్తిగా చీకటి. ప్రస్తుతం శీతాకాలంలో దీనిలోకి వెళ్లడం టూమ్లోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. నంబర్ 7. మాసాచుసెట్స్లోని హూసాక్ టన్నెల్ను బ్లడీ పిట్ డబుల్ కొటేషన్ అని పిలుస్తారు. 25 ఏళ్ల నిర్మాణ కాలంలో పేలుళ్లు, గ్యాస్ కూలిపోవడం వల్ల దాదాపు 200 మంది కార్మికులు మరణించారు. 5 మైళ్లు పొడవైన ఈ టన్నెల్లో అన్వేషకులు నీడల రూపాలు, గళాలు, చల్లని ప్రాంతాలు అనుభవించారని చెబుతారు. నంబర్ 8. జపాన్లోని కియోటాకి టన్నెల్ను 1920లో బలవంతపు కూలీలతో నిర్మించారు. వారి ఆత్మలే ఇక్కడ తిరుగుతున్నాయని కథలు ఉన్నాయి. ఇది చాలా ఇరుకుగా, వెలుతురు లేకుండా ఉంటుంది. డ్రైవర్లు ఇంజిన్ ఆగిపోవడం, వింత గుసగుసలు, అద్దంలో భయంకరమైన ముఖాలు, అలాగే టన్నెల్ పొడవు పెరుగుతున్నట్టుగా భావిస్తారని చెబుతారు. నంబర్ 9. నయాగరా ఫాల్స్ దగ్గరున్న స్క్రీమింగ్ టన్నెల్ డబుల్ కొటేషన్లో ఒక చిన్నారి బతికుండగానే కాల్చి చంపిన ఆత్మ తిరుగుతుందని చెబుతారు. మీరు ఒక మాచీస్ వెలిగిస్తే కేకలు వినిపించి మంట అగ్నిపాతం అవుతుందని అంటారు. గోడలపై నీరు ఉండటం వల్ల అడుగుల ప్రతిధ్వనులు మరింత భయంకరంగా వినిపిస్తాయి. నంబర్ 10. ఇంగ్లాండ్లోని మెర్సీ క్వీన్స్వే టన్నెల్ 3 మైళ్లు పొడవున నది అడుగునా సాగుతుంది. ఇరుకైన మార్గం, వెలుతురు తక్కువ, తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడం, ట్రాఫిక్ జామ్ వస్తే అది బయటపడలేని నీటి అడుగు ట్యూబులో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది.